అనేది కేవలము బాహ్య సంబంధమైనది మాత్రమే కాదు. అందుకని అపోస్తలుడు పౌలు గారు రోమీ సంఘానికి రాస్తూ ఈ మాటలు చెబుతున్నాడు. మరొకసారి చదువుదాము. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. బాహ్య సంబంధంగా సున్నతి పొందినంత మాత్రాన వాడు యూదుడు కాదు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. శరీరానికి ఏదో సున్నతి చేసుకున్న వాడు సున్నతి పొందిన వాడు కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగు. హల్లెలూయా. సున్నతి అంటే ఏంటండి? హృదయ సంబంధమైనది. అది ఆత్మలో జరుగు కార్యం, అంతరంగంలో జరిగే మార్పు, హృదయంలో జరిగే మార్పు అని అపోస్తలుడు పౌలు గారు రోమా సంఘానికి చెప్పాడు. అంతే మాత్రమే కాదు, కొలస్సీయులకు రాసిన పత్రికలో ఒకసారి మనం చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. దేవుని స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. మీరును ఏమంటున్నాడు? మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతిని పొందింది. హల్లెలూయా. ఈ రోజున మనం సున్నతి పొందామా లేదా? సున్నతి పొందాము. అయితే అది చేతులతో చేయబడింది కాదు, చేతులతో చేయబడిన సున్నతిని మనం పొందామట. దేవుని స్తోత్రం చెల్లించండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము చేతులతో చేయబడిన సున్నతిని మనం పొందాము. ఎలా పొందాము? అక్కడే పైన రాయబడింది కదా, మీరు శరీరించలతో కూడిన స్వభావమును విసర్జించాలి. హల్లెలూయా. శరీరించలతో కూడిన స్వభావమును విసర్జించుటే అదే సున్నతండి. హల్లెలూయా. శరీర సంబంధమైనటువంటి కోరికలను, శరీర సంబంధమైనటువంటి ఆలోచనలను విసర్జించాలి, విడిచిపెట్టాలి. పశ్చాత్తాప హృదయముతో ఆయన పాదములను పట్టుకొని మన పాపములను ఒప్పుకొని మన పాపములను మనము విడిచిపెట్టాలి. మన అంతరంగాన్ని, మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. అదే హృదయ సంబంధమైన సున్నతి.